విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం శ్రీ దుర్గా భవానీ బహుళ ప్రయోజన భవనం ప్రారంభమయ్యాయి. ఈ భవనాలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ కమిషనర్ రామచంద్రమూర్తి, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 52 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ రెండు భవనాలను 26 కోట్ల రూపాయలతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనంలో ఒకేసారి 800 మంది భక్తులు కూర్చుని అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా 80 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వాష్ ఏరియాను ఏర్పాటు చేశారు. 26 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ దుర్గా భవానీ బహుళ ప్రయోజన భవనంలో వంటశాలలు, ప్రసాదం పంపిణీ కౌంటర్లు, భక్తుల క్యూలైన్లతో పాటు మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్, నిల్వకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించారు. రాబోయే రోజుల్లో ఈ రెండు భవనాల్లో యాంత్రిక వంటశాలలను ఏర్పాటు చేసి భక్తులకు వేగంగా, పరిశుభ్రంగా, నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించనున్నట్లుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులు తెలిపారు. మహాప్రసాద భవన కార్యక్రమాలని ఇవాళ రెండు భవనాలని నిర్మాణం చేశాం. కనకదుర్గ అన్నప్రసాద సదనం 26 కోట్ల రూపాయలతో 55,400 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దుర్గా భవానీ మహాప్రసాద భవనం 26.5 కోట్ల రూపాయలతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఒక్క దఫా 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు ఇవాళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.